ఈ వాక్యము సత్యము అని మనం ప్రజల్లో ప్రకటిస్తున్నాము. మనము నమ్ముతున్నాం. వాక్యం ఎలా సత్యమండి అంటే క్రీస్తు లేచాడు. క్రీస్తు లేస్తాడని ప్రవచనాలు వేల సంవత్సరాలుగా చెప్పబడుతూ వచ్చాయి. అయితే ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి. క్రీస్తు లేచుట ద్వారా వాక్యం సత్యమని రుజువు చేయబడింది. ఒకానొక సమయంలో అది వచ్చే వారంలో మనం ఆ తర్వాత వారంలో చెప్పుకుంటాము. ఇద్దరు అమ్మాయి గ్రామానికి వెళ్తున్నారు. ప్రభు వారితో మాట్లాడుతున్నారు. వారిని అన్నాడు, మందమతులారా, బుర్ర సరిగ్గా పనిచేయడం లేదా? క్రీస్తు మూడో దినాన లేచుట అగత్యం కదా? లేఖనాలు చదవలేదా? ధర్మశాస్త్రం చదవలేదా? కీర్తనల్లో ఏమని చెప్పబడిందని ప్రభు జ్ఞాపకం చేశారు వాళ్ళకి. అవన్నీ ఆ సందర్భంలో చెప్పుకుందాం వచనాలు. కానీ ఆయన ఏమి రుజువు చేస్తున్నారు? మీరు వాక్యం సత్యం నమ్మడం లేదా? వాక్యం సత్యం నమ్మితే దేవుడు మానవుడిగా లోకానికి వచ్చి మానవుల నిమిత్తమే మరణించి సమాధి చేయబడి తిరిగి లేస్తాడనేది సత్యం. ఇప్పుడు వాక్యము సత్యమును రుజువు చేయబడింది. ఆయన అలా రావడం, మనుషుడిగా రావడం, నిజంగానే మనుషులతో ఉండడం, మరణించడం, సమాధి చేయడం, తిరిగి లేవడం, ఇవన్నీ వాక్యము సత్యము 100% రుజువు అనేది నిర్ధారణ చేయబడింది, నిరూపించబడింది. నెక్స్ట్ రోమపత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. రోమపత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం చదవండి. కృపా సమాధానాలు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేశారు. ఓకే. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావముతో నిరూపించబడ్డాడు. యేసుక్రీస్తు రియల్గా దేవుని కుమారుడు, దైవ కుమారుడు, దేవుడు, శక్తిమంతుడు అని ఎప్పుడు రుజువైంది? అద్భుతాలు చేసినప్పుడు మాత్రమే కాదు, రోగుల్ని స్వస్థపరిచినప్పుడు కాదు, దయ్యాల్ని వెళ్ళగొట్టినప్పుడు కాదు, ఈవెన్ మృతుల్ని బ్రతికించినప్పుడు కూడా కాదు. కానీ ఆయన ఘోరంగా మనుషుల కొరకు శిక్షించబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు ప్రభావంతో రుజువు చేయబడింది. ఆయన ఎప్పుడు నిరూపించబడ్డాడు దేవుని కుమారుడని? అఫ్కోర్సు ఆయన శిలువలో వేలాడుతున్నప్పుడు నిజంగా దేవుని కుమారుడే అని శిలువలో పలికిన మాటలను బట్టి శతాధిపతి అక్కడున్న ప్రజలు గ్రహించారు. కానీ సర్వలోకమునకు నిరూపించబడిన విషయం ఏంటంటే ఆయన తిరిగి లేచుట వల్ల ఈయన సజీవుడు, ఈయన సర్వోన్నతుడు, ఈయన ఎన్నటికీ యుగ యుగాలు జీవించుచున్న దేవుడు అనే విషయం రుజువు చేయబడింది. సో లేఖనాలు సత్యమును రుజువు చేసింది పునరుద్ధానం. యేసు నిజమైన దేవుడు అని రుజువు చేసింది పునరుద్ధానం. ఇప్పుడు సంఘము నిజమైన